అలాగే బెజవాడ ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దీపావళి సందర్భంగా కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. దీపావళి పర్వదినం రోజున విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. పర్వదినం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసమని ఇంద్రకీలాద్రి మీదకి వస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి 7 రోజుల పాటు భక్తులు దాతలు ఏదైతే అమ్మవారి అలంకరణ కోసం ఇచ్చిన నగలు ఉన్నాయో ఆ నగలన్నింటినీ కూడా అమ్మవారికి వేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి స్వర్ణ కవచాన్ని కూడా అలంకరించి దివ్యాంగ సుందరంగా అమ్మవారి రూపం భక్తులకు కనువిందు చేసే విధంగా ఒక ఆధ్యాత్మికమైన పరిమళాలను అందజేసే విధంగా అమ్మవారి రూపాన్ని అలంకరించడం జరిగింది. అదే రూపాన్ని మహామండపంలో కూడా ఇదే రకంగా అలంకరించి భక్తుల దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా దీపావళి పర్వదినం రోజున తొలిసారిగా ఈ రకంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించడం అనేది తొలిసారిగా ఆలయం సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ధనత్రయోదశిని పురస్కరించుకుని మహాలక్ష్మి యాగాన్ని కూడా ఆలయం పరిధిలో కూడా నిర్వహించారు. ఈ రోజున అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా పూజించుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలతో పాటు సకలం కూడా సిద్ధిస్తుందనే ఒక నమ్మకం భక్తుల్లో కూడా ఉన్న నేపథ్యంలో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. అసలు అమ్మవారిని దీపావళి రోజున దర్శించుకుంటే లక్ష్మీదేవి అవతారం రూపంలో అమ్మవారిని పూజించుకుంటే వచ్చే ఫలం ఏంటనేది మనతో మాట్లాడడానికి ఆలయ పండితులు వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. శర్మ గారు చెప్పండి, అమ్మవారికి మహాలక్ష్మి రూపంలో ఈ రోజున కనుక పూజలు చేసినట్లయితే భక్తులకు సిద్ధించే ప్రయోజనం ఏంటి? ఏ రకమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది? అఖండ కాంతి స్వరూపిణి లక్ష్మీదేవి ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకుని మరి అఖండ లక్ష్మీ కటాక్షం పొందవచ్చునని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఈ రోజున మహాలక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కనకదుర్గాదేవిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా అఖండ లక్ష్మీ కటాక్షం పొంది మరి వైభవంతో అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యములు కలిగి తులతూగగలరు. శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు ఈ రకంగా మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనం ఇవ్వటం అనేది దీపావళి పర్వదినం రోజున ఇదే తొలిసారి కావడంతో భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం కూడా వస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల కూడా ఏదో ఒక పర్వదినం రోజున అమ్మవారిని విశేషమైన అలంకారాలతోటి భక్తులకు కనువిందు చేసే విధంగా ఆధ్యాత్మికంగా భక్తులకు అమ్మవారి అనుగ్రహం లభించే విధంగా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లో భాగంగా ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే ఈ అవతారానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రచారం అనేది విస్తృతంగా ఆలయ అధికారులు చేయకపోవడం వల్ల భక్తుల రద్దీ అనేది సాధారణం కంటే సామాన్యంగానే కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఇటువంటి విశేషమైన అలంకరణలతోటి విశేషమైన ఆభరణాలతోటి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రచారం ఎక్కడా కూడా జరగకపోవడం వల్ల నామమాత్రంగా వచ్చిన భక్తులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి కానీ విజయవాడ నగరం నుంచి కానీ పెద్దగా తరలి వస్తున్న భక్తులు కూడా కొంత కనిపించట్లేదు. వస్తున్న భక్తులు మాత్రం ఇటువంటి ప్రత్యేకమైన పర్వదినాల్లో విశేషంగా అమ్మవారికి సంబంధించిన ప్రచారం జరిపినట్లయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలవుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.